వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నెల్సన్ మండేలా జీవితంలోని ఒక కళ్ళు తెరిపించి నిజ జీవిత సంఘటనను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. అంతేకాదు నెల్సన్ మండేలా, మోదీ గారు క్వైట్ ఆపోజిట్ పర్సన్స్. పగా ప్రతీకారం మనిషిని ఎలా మారుస్తాయో కూడా చెప్పే కథను చెప్పబోతున్నాను. మిస్ అవ్వకండి, వీలైనంతగా షేర్ చేయండి. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు, మీ అందరికీ తెలిసిందే. ఈయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తర్వాత ఒకరోజు తన భద్రతా సిబ్బంది అందరినీ కలిసి మనందరం కలిసి భోజనం చేద్దాం పదండి అని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లాడు. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేశారు. ఆ ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే టైంలో వేరొక టేబుల్ మీద ఒక్క వ్యక్తే కూర్చొని భోజనం చేస్తూ కనిపించాడు. అరే అక్కడ ఒక్కడే కూర్చొని ఎందుకు భోజనం చేయడం, ఆయన్ని కూడా మన దగ్గరకు వచ్చేయమనండి, అందరం కలిసి కూర్చొని ఒకే టేబుల్ దగ్గర భోజనం చేద్దామని చెప్పిండు. చెప్తే వాళ్ళ భద్రతా సిబ్బంది వెళ్ళి ఆయన్ని పిలిచిండు. ఆయన కూడా వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం చేశాడు. భోజనం చేసే టైంలో ఆ వ్యక్తి చేతులు కాళ్ళు విపరీతంగా వణికిపోతున్నాయట. వణికిపోతూ అలానే గబగబా భోజనం చేసి అక్కడి నుంచి తల వంచుకొని టప్పున చకచకమని పారిపోయాడు. ఆయన పారిపోతుంటే పాపం భద్రతా అధికారి ఒకరు మండేలా గారితో ఉన్నారు, నెల్సన్ మండేలా గారితో. సార్ పాపం బహుశా ఆ వ్యక్తికి ఒంట్లో బాగాలేదనుకుంటా, అందుకే తినేటప్పుడు అతని చేతులు కాళ్ళు వనకడం నేను చూశాను, భయంతో చెమటలు కూడా కక్కేశాడని. దానికి నెల్సన్ మండేలా చిరునవ్వుతో, అతనికి ఎలాంటి జబ్బు లేదయ్యా, నేను ఇన్నాళ్ళు ఏ జైల్లోనైతే బందీగా ఉన్నానో అతడు ఆ జైలుకు జైలర్. జైల్లో నన్ను ఎన్ని రకాల హింసలు పెట్టిండో తెలుసా. నేను తట్టుకోలేక దాహం కోసం మంచినీళ్ళు అడిగితే నన్ను నోటికొచ్చినట్టు కొట్టి నాపై మూత్ర విసర్జన అంటే టాయిలెట్ పోసేటోడు. అలాంటిది ఇప్పుడు నేను అధ్యక్షుని అవుతానని ఊహించలేదు. ప్రెసిడెంట్ అయ్యాను కదా, కాబట్టి నేను ఆయన మీద ఎక్కడ ప్రతీకారం తీర్చుకుంటానని భయపడి వణికిపోతున్నాడు. అందుకే కూర్చొని నేను భోజనం చేయమన్నాం. కానీ ఎవరికైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలనే భావన వినాశానికే దారితీస్తుంది. ఓర్పు సహనం మాత్రమే మనల్ని అభివృద్ధి వైపు నడిపిస్తాయి. నా వ్యక్తిత్వం అలాంటిది కాదు అని చెప్పారు. కానీ ఇక్కడ మన దేశంలోని కొందరు సోకాల్డ్ లిబరల్లు మేధావులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నెల్సన్ మండేలా కనుక గాంధీ గారిలాగా ఒక చెంప కొట్టిస్తే రెండో చెంప చూపించి శాంతి 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 అని అన్నారు. మోదీ గారిని కూడా అలానే హింస పెడతాం. మండేలా లాగా ఈయన కూడా శాంతి 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 అనుకుంటారు అని అంటే వీళ్ళందరికీ గుర్తు రావాల్సింది ఏంటంటే ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్. మోదీ గారు అట్లా కాదు. ఒక చెంప కొట్టినోడు రెండో చెంప మీదకి చెయ్యెత్తేలోపు వాడు చేతిని ఇరిసి పడేస్తాడు. మీరు ఏ భాషలోనైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏ భాషలో అయితే ఆయన్ని సమాధానం ప్రశ్నించాలి అనుకుంటారో అదే భాషలో గట్టిగా బుద్ధి చెప్పే విధంగా సమాధానం ఇస్తారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే ఎంతైనా మేలు అంటున్నారు మిగిలిన వారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.